హాయ్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బండి పొయ్యి మీద పెట్టుకుని దీనిలో 1 లీటర్ పాలు అయితే నేను మరిగించుకుంటున్నాను. దీనిలో కొద్దిగా పాలు ఆపుకుని కార్న్‌ఫ్లోర్‌లో 2 స్పూన్లు ఒక బౌల్‌లో కార్న్‌ఫ్లోర్ వేసుకుని కొద్దిగా పాలు పోసుకుని ఇది అంతా కూడా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఈ పాలన్నీ కూడా బాగా మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది బాగా కలిపి కార్న్‌ఫ్లోర్ ఉడికేంత వరకు కూడా బాగా తిప్పుకోవాలి. ఇదైతే గడ్డ కట్టేస్తుంది, అడుగంటేస్తుంది అనమాట. అడుగంటకుండా మీరు కలుపుకుంటూ ఉండి దీంట్లో 4-5 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని దీన్నైతే ఇదిగో ఇలా అయితే చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత మీగడ ఇలా కట్టింది. ఈ మీగడ కట్టిన దాన్ని ఇలా బాగా మిక్స్ చేసి మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీలో వేసేసుకుని నేనైతే ప్రిపేర్ చేసేసుకుని ఇలా బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బౌల్లో వేసేసుకుని ఒక 4 అవర్స్ వరకు డీ ఫ్రిడ్జ్లో అయితే దీన్ని ఫ్రిడ్జ్ చేయాలన్నమాట. బాగా టైట్గా ఉండే మూత ఒకటి పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత 5-6 గంటల తర్వాత చూడండి నేనైతే ఇలా తీస్తున్నాను. ఇదంతా కూడా ఐస్ క్రీమ్ లాగా పైన గడ్డలు కడుతూ ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా గడ్డలు కట్టలేదు. ఇదంతా కూడా తీసేసి మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇదంతా కూడా బాగా కలిపేసి మళ్ళీ మిక్సీలో వేస్తున్నాను. ఈ మిక్సీలో వేసిన దాన్ని చూడండి ఇలా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వెనిలా ఐస్ క్రీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఫాయిల్ పేపర్ అయితే ఇలా పైన పెట్టేసుకుని ఇప్పుడు మనం మూత అయితే ఫిట్గా ఉండే మూతను పెట్టేసుకుందాం దీని మీద. చూడండి ఇదైతే ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో ఉంటే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ ఐస్ క్రీమ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. చూడండి నేను టూటీ ఫ్రూటీ అయితే ఇదైతే మిక్స్ చేసి